వేసవిలో పబ్లిక్ దాహం తీర్చడానికి చలివేంద్రాలు చాలా ఉపయోగపడతాయన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సికింద్రాబాద్ మోంటా డివిజన్లోని మదర్ తెరిసా విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వాటర్ క్యాంపును ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. కాంగ్రెస్ యువ నాయకుడు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా సంతోష్ యాదవ్ తన సొంత నిధులతో చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారుల దాహం తీరుస్తున్నారంటూ అభినందించారు ఎమ్మెల్యే. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు రావడం పోవటం కాదని, ఎప్పుడూ ప్రజల్లో ఉండి సేవ చేస్తేనే అందరూ ఆదరిస్తారని చెప్పారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మోండా డివిజన్లో సంతోష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రెజిమెంటల్ బజార్లో త్రాగునీటి వాటర్ క్యాంప్ ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా గత సంవత్సరం కూడా సంతోష్ యాదవ్ గారు మోండా డివిజన్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరం ఉంది పేద ప్రజలకు, ఇప్పుడే చూశారు మీరు జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నీళ్ళు తాగడం అంటే అందరూ షాప్లలో వెళ్ళి కొనుక్కోలేరు. వాటర్ బాటిల్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇలాంటి వాటర్ క్యాంపులు పెడితే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే రోజు రోజు ఎండ పెరుగుతుంది కాబట్టి నీళ్ళు లేకుండా ఎంత ఇబ్బంది. అందరికీ మంచి త్రాగునీళ్ళు, చల్లటి త్రాగునీళ్ళు అందించాలని వారి ఆలోచనకు అభినందనీయాలు తెలుపుతూ, ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ అవసరం ఈరోజు ఎండాకాలంలో వాటర్ క్యాంప్తో పాటు మీదే కూడా నాయకులు ముందుకొచ్చి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఉట్టి ఎలక్షన్ టైంలోనే కాకుండా అనునిత్యం ఇప్పుడు మొన్న కూడా ఆయన సీసీ కెమెరాలు కూడా మన అంబేద్కర్ నగర్లో కూడా పెట్టాడు. అంటే ఎక్కడెక్కడ అవసరం ఉందో వారు వంతుగా వారు ముందుకు వచ్చి చేస్తున్నారు. గతంలో కూడా పదవులు ఉన్న వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి వీరే ఇప్పుడు చాలామందికి ఆదర్శం.